రాష్ట్రంలో భారీ వర్షాలు వరదల ప్రభావంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 270 మండలాల్లో నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాలు వేసింది. వరద బాధిత రైతులను ఆదుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో భారీ వర్షాలకు వేలాది ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న సహా కూరగాయలు, ఆకుకూరలు, పూల తోటలు నేట మునిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాల్లోని 2463 గ్రామాల్లో 2,20,443 ఎకరాల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. వరి 1,09,626 ఎకరాల్లో, పత్తి 60,080 ఎకరాల్లో, మొక్కజొన్న 16,036 ఎకరాల్లో దెబ్బతింది. కంది 6,751 ఎకరాలు, వేరుశెనగ 116 ఎకరాలు, సోయాబీన్ 6,751 ఎకరాలు, ఇతర ఉద్యాన పంటలు 639 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. 1,43,304 మంది రైతులు ఆర్థికంగా నష్టపోయారని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. కామారెడ్డి జిల్లాలో 249, మెదక్ జిల్లాలో 241, ఆదిలాబాద్ జిల్లాలో 434, నిజామాబాద్ జిల్లాలో 127, సూర్యాపేట జిల్లాలో 161, నిర్మల్ జిల్లాలో 308, సిద్దిపేట జిల్లాలో 108, ఖమ్మం జిల్లాలోని 73 గ్రామాల్లో వివిధ పంటలు నష్టపోయాయి. ఎన్నో ఆశలు పెట్టుకుని సాగు చేస్తే వరదలు ముంచేశాయని రైతులు లబోదిబోమంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టంపై సమగ్ర నివేదిక తయారు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటించాలని స్పష్టం చేశారు.